Hi everyone, welcome back to my channel Zubeda Ali. Namaste, Assalamu alaikum. ఈ రోజు యుఎస్ఏ నుండి మా అక్క సుజాత అక్క వస్తున్నారు. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఈ రోజు వస్తున్నారు. నేను మా అక్కకి ఎంతో ఇష్టమైన ఆలు తోటి దమ్కి ఆలు కర్రీ మీకు ఈ రోజు చూపించబోతున్నాను. ఇంకొకటి మటన్ అండ్ గోంగూర వేసి మటన్ గోంగూర కర్రీ కూడా ఈ రోజు మీకు చూపించబోతున్నాను. మరి ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేయబోయే ముందు ఏం చేయాలి? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా నేను మటన్ తోటి గోంగూర వేసి మటన్ గోంగూర కర్రీ చూపించబోతున్నాను. దానికోసం నేను 1 కిలో మటన్ తీసుకున్నాను. ఇది బోన్స్తో పాటే తీసుకున్నానండి. 1 కిలో మటన్. ఇది నేను పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసి పెట్టింది. 10 కట్టలు గోంగూర తీసుకున్నాను. 10 కట్టలంటే అది పెద్ద కట్టలు కాదండి, నార్మల్ కట్టలే. 10 కట్టలు గోంగూర తీసుకొని ఆ గోంగూరను చూడండి ఇలా తెంపి పెట్టుకోవాలి. ఆకులు ఇంకా మనకి చిన్న చిన్న ఆకులు ఉంటాయి. గోంగూర ఏది వేస్ట్ చేయకూడదు. చిన్న చిన్న ఆకులు కూడా మనం ఇందులో వేసేసుకోవచ్చు. ఇంకా గోంగూర కట్టలో చిన్న చిన్న మొగ్గల్లాగా ఉంటాయి, అవి కూడా చాలా టేస్ట్ అని మా అత్తగారు చెప్పారు. అవి కూడా వేసేసుకోవాలి. చూడండి ఇలాగా ఆకులన్నీ తెంపి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇందులో మా అత్తగారి సీక్రెట్ ఏంటంటే చుక్క కూర. నేను 10 కట్టలకి 5 కట్టల చుక్క కూర తీసుకున్నాను. మా అత్తగారు చుక్క కూర లేకుండా గోంగూర మటన్ వండేవారు కాదు. చుక్క కూరని తెంపుకొని అవసరం లేదండి, ఇలాగ ఉంటుంది కదా, జస్ట్ ఇలాగ చేసి ఇందులో ఇలా వేసేసుకోవడమే. ఇప్పుడు ఈ గోంగూరని ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. చుక్క కూరతోటి గోంగూర మటన్ చాలా టేస్ట్ వస్తుందని మా అత్తగారు చెప్పారు. నిజంగానే చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఇది. ఇలా వేసేసి ఇప్పుడు దీన్ని నీట్గా ఉప్పు నీళ్ళతోటి ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె పెట్టుకొని మనం గోంగూరని ఉడికించుకుందాం. నేను కిలో మటన్ తోటి వండుతున్నాను కాబట్టి గోంగూరని ఇప్పుడు ఇంత గోంగూరలా కనిపిస్తుందా, తర్వాత ఇది చాలా తక్కువగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 6 టమాటాలు వేస్తున్నాను. అంటే చిన్న సైజు టమాటాలు ఇవి. పెద్ద సైజు అయితే ఒక 4 చాలు. ఇక పచ్చిమిరపకాయలు ఒక 10 వేస్తున్నా. గోంగూరలో ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత కొత్తిమీర, ఇందులో ఉప్పు ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. అంటే గోంగూర ఉప్పుతోటి స్మాష్ అయితే చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ తోటి నీళ్లు వేసేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మూత పెట్టి దీన్ని బాగా ఉడికించుకోవాలంటే నాకు ఒక 10 నిమిషాలు పడుతుంది. ఒక 10 నిమిషాలు ఉడికాక ఒక చిన్న మంట మీద ఒక 2-3 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత ఓపెన్ చేయకండి. అదే ఆవిరిలో ఇది ఇంకా బాగా మగ్గి ఉంటుంది. ఇంక ఇది మగ్గే వరకు వదిలేద్దాం. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకుందాం. అంటే మటన్ కుక్కర్లో అయితేనే బాగా ఉడుకుతుంది. కుక్కర్ పెట్టి హై ఫ్లేమ్ పెట్టేసాను. పెట్టి ఇందులో ఆయిల్ వేసుకుందాం. నేను 1 కిలో చికెన్ కోసం ఈ గరిటెతోటి 4 గరిటెల ఆయిల్ వేస్తున్నా. అంటే ఇప్పుడు గోంగూర మటన్లో కాస్త నూనె ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే గోంగూర కూడా వేస్తున్నాం కాబట్టి అది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మనకి ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 4 ఉల్లిపాయలని వేస్తున్నా. ఇలాగ కట్ చేసి ఉంచుకోవాలండి 4 ఉల్లిపాయలు. ఇప్పుడు ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే మనం ఏం చేయాలి? మన చిట్కా ఏంటి?
మీకు అందరికీ తెలుసు, మీరు చెప్పేశారు, నేను వినేసాను. ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు కాస్త ఫ్రై అయింది చూడండి, ఆయిల్ సెపరేట్ అయిపోయింది ఇందులోంచి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి ఒకసారి బాగా
అన్నం అంతా బాగా పట్టాలన్నమాట. రుచికి సరిపడినంత ఉప్పు చూసేసుకొని ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొద్దిగా నేను కొత్తిమీర వేసేసి మూత పెట్టి చిన్న మంట మీద ఒక 20 నిమిషాలు వదిలేస్తా. ఇప్పుడు గోంగూర మటన్ చూద్దాం రండి. చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను దమ్కి ఆలు చేస్తున్నానండి. దమ్కి ఆలుకి చిన్న బేబీ పొటాటోస్ తీసుకోవాలి. ఇవి అన్ని సూపర్ మార్కెట్లలో ఇంకా వెజిటేబుల్స్ మార్కెట్లో కూడా దొరుకుతుంది చిన్న సైజ్ ఆలు. దీన్ని శుభ్రంగా బాగా కడిగేసుకొని పీల్ తీసుకుని ఉంచుకున్నాను. ఒకవేళ మీకు అవైలబుల్గా చిన్న సైజు ఆలు దొరకకపోతే పెద్ద సైజే తీసుకొని దానికి మధ్యలో కోసుకోండి. పెద్ద ముక్కలు కోసుకొని కూడా వండుకోవచ్చు. అయితే దమ్కి ఆలు అంటే ఈ సైజ్ ఆలుతోటి అందంగా ఉంటుంది కాబట్టి ఈ సైజ్ ఆలు అవైలబుల్గా ఉంటే తప్పకుండా తీసుకోండి. ఇప్పుడు నేను ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీంతో ఇది మస్టర్డ్ ఆయిల్ అండి, ఇది అంటే ఆవాల నూనె. ఇది దీంతో చేస్తే చాలా టేస్ట్ వస్తుంది కర్రీ. ఇది లేకపోతే ఇష్టం లేని వాళ్ళు నార్మల్ నూనెతో కూడా చేసుకోవచ్చు. ఇది మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నా. వేసి ఇంకా 2 స్పూన్ల నార్మల్ ఆయిల్ ఇందులో మిక్స్ చేసుకున్నా. ఉల్లిపాయలు నేను 1.5 కిలో ఆలుగడ్డ తీసుకున్నాను కాబట్టి నేను ఒక 4 ఉల్లిపాయలు వేస్తున్నా. పెద్ద మంటే పెట్టేసుకోండి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇలాగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక కాస్త ఇప్పుడు ఇందులో అల్లం మసాలా వేసుకుందాం. నేను 1.5 కిలో ఆలుతోటి చేస్తాను కాబట్టి 2 స్పూన్ల అల్లం మసాలా వేసాను. అల్లం మసాలా అంటే అల్లం వెల్లుల్లి కలిపి నూరిన మసాలా. అల్లం మసాలా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక నేను 1.5 కిలో ఆలు కోసం 4 టమాటాలు ముక్కలు చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం. ఇందులోనే జీడిపప్పు ముక్కలు వేసుకొని ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలి.
బాగా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లగా చేసుకోవాలి. ఇది చల్లబడాలి. చల్లగా అయ్యాక ఇది మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇది చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇది చల్లగా అయింది. చల్లగా అయిన దాన్ని మిక్సీలో వేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీలో పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు అదే గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు ముందు మనం తీసి ఉంచాం కదా, అదే ఆయిల్ని ఇందులో వేస్తున్నా. ఇప్పుడు ఇందులో జీలకర్ర, దాల్చిన చెక్క, పలావు ఆకు, లవంగాలు, ఇలైచి, నూనె వేడి అయ్యాక మనం ఇది ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యాక మనం ఈ రుబ్బుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. ఈ పేస్ట్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఇందులోంచి సెపరేట్ అయింది. అయ్యాక అప్పుడు మనం ఇందులో కొద్దిగా గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, రుచికి సరిపడినంత, జీలకర్ర, ధనియా పౌడర్ ఒక 2 స్పూన్లు. అంటే నేను 1.5 కిలో ఆలుతో చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసి దీన్ని బాగా ఫ్రై చేయాలండి. ఇదే ముఖ్యమైన ఘట్టం ఇక్కడ. ఈ దమ్ ఆలూకి ఇదే టేస్ట్. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వాలి. మిక్సీలో రుబ్బుకున్నాం కదా, అందులోనే నేను నీళ్లు వేసాను. నీళ్లు వేసి ఇందులో నీళ్లు వేసేసుకుందాం. ఇంకా నీళ్లు పడతాయి, ఎందుకంటే ఆలుగడ్డ బాగా ఉడకాలి కాబట్టి. దీన్ని బాగా కలిపేసుకొని ఇందులో ఈ పౌడర్ బయట దొరుకుతుందండి. ఇది ఆమ్చూర్ పౌడర్ అంటారు, అంటే డ్రై మ్యాంగో పౌడర్. ఇది బయట దొరుకుతుంది కానీ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. అంటే తొక్కతో పాటే నేను మామిడికాయని ఎండబెట్టేసి పౌడర్ చేసుకున్నాను. ఇది రెడీమేడ్గా కూడా చాలా ఈజీగా దొరుకుతుంది సూపర్ మార్కెట్లలో. ఇప్పుడు ఇది ఒక 2 స్పూన్స్ వేస్తున్నా. దీంతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నాను. పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాము. ఒక 4 పచ్చిమిరపకాయలు చాలు. ఇప్పుడు పెరుగు వేసుకుందాం. బాగా చిలికిన పెరుగు వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే స్టవ్ చాలా సిమ్లో పెట్టుకునే మనం పెరుగు వేసుకోవాలి, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. వేసుకొని బాగా కలుపుకొని ఆలుగడ్డలు పచ్చిగా ఉన్నప్పుడు కొంతమంది దీంతో ఇలా గుచ్చుతారు. నాకు పచ్చిగా ఉన్నప్పుడు గుచ్చడం ఇష్టం ఉండదు. ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడు మనం గుచ్చి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఆ గుచ్చింది మళ్ళీ అంటుకొని వేడిగా అంటుకొని మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు కర్రీ బాగా ఆలుగడ్డలో పట్టాలంటే నేను ఇలా ఫ్రై చేసుకున్న ఆలుని గుచ్చుకొని వేసుకుంటా. ఇలా ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ మనం ఇప్పుడు ఇలా వేసేసుకున్నాక love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up, it's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me. Better believe in your mind, cause it's everything. You can mold, shape, find almost anything. All it takes is some time and some clarity to find your identity. It's mind over everything. And when I feel like this, I'm immortal.
this, I'm immortal. When I feel like this, I'm immortal. When I feel like this, I'm immortal. Don't be scared, just give it up, don't be scared. And if you get in my way, you gonna feel the wrath. Gotta say it to my face while he's looking back. Mirror breaks after math. When I hate, I attack. And when I feel like this, I'm immortal. 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 Don't be scared, just give it up, don't be scared. అమ్మకాపురంలో పుట్టపోయినా ఇప్పుడు గ్యాస్ట్ వేరు, నా గ్యాస్ట్ వేరు అని ఒక బాండింగ్ వచ్చాక ఏర్పడ్డాక ఆవిడ ఇండియాకి వస్తే ముందు చెప్తుంది, ఇక మీ ఇంటికి వస్తున్నా, మీ ఇంట్లో ఒకరోజు ఉంటా, డిన్నర్ లంచ్. బట్ నేనే కాదు, ఇండియా నుంచి ఎవరిలో కూడా ఆవిడకి సంబంధం లేకపోయినా కూడా ఆవిడ చాలా అద్భుతంగా చూసుకుంటారు అందరినీ. అండ్ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు, మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు అని ఒక అద్భుతమైన ఒక ప్రేమ ఆవిడ చూపిస్తుంది. వాళ్ళకి ఇక అవతల వాళ్ళు ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా ఆవిడే ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి ఒక ఎంతో కొంత వాడి చేతిలో పెట్టి ఫ్లైట్ ఎక్కిస్తుంది ఆవిడ. సో ఎందుకంటే ఆవిడ కూడా ఇక్కడి నుంచి కష్టపడి వెళ్ళింది కాబట్టి పాపం ఆవిడకి షీ నోస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్ అనేది. అండ్ ఎప్పుడు కూడా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే, అరే ఇంకా రేపటి నుంచి ఆవిడ మనకు కనిపించదు, మనం ఆవిడకి కనిపించు. సో ఏదేమైనా ఇప్పుడు నవ్వించాలి అక్క, మీరు ఒక జోక్ చెప్పాలి, నవ్వించాలి. ఇద్దరు మధ్యలో ఉంది అక్క, ఇద్దరిలో నవ్వించాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను అమెరికా ఒక 5 years బ్యాక్ వెళ్ళాను ఫస్ట్ తొలిసారిగా. అలా నేను అమెరికా రావడానికి హెల్ప్ చేసింది అక్క ద్వారానే నేను అమెరికా చూడగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇన్నాళ్ల నుండి నేను చూడలేని నాకు ఒక ప్లేస్ చూపించారు. ఇంకొకటి ఏంటంటే, అమెరికా వెళ్ళగానే అక్క ఇంట్లోనే దిగుతాం మేము. అక్క ఇల్లంతా మాకు హ్యాండ్ ఓవర్ చేసేసి మా కోసం బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసేసి మరి ఆఫీస్కి వెళ్ళిపోతారు. మేము హాయిగా లేచి ఆ ఇంట్లో ఆ ఇల్లంతా మాదే అన్నట్టుగా ఎంజాయ్ చేస్తాం మా వారు నేను ఎప్పుడు వెళ్ళినా సరే. న్యూజెర్సీలో ఉంటారు మా అక్క. తర్వాత ఆఫీస్ నుండి ఈవినింగ్ రాగానే మళ్ళీ మా ఇద్దరికి షాపింగ్స్కి, అంటే అమెరికాలో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ షాపింగ్ మాకు అంత ఐడియా ఉండదు కాబట్టి అక్కే దగ్గరుండి మరి అంత వర్క్లో ఉండి కూడా ఇంటికి వచ్చి మాకు తీసుకువెళ్ళి అంత షాపింగ్ అది దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. లవ్ యూ అక్క. లవ్ యూ. మీకోసం ఆలు పన్నీర్ బాగా చాలా బాగుంది.